శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం మహర్నిశ అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అనగా విని మార్కండేయుడు నందీశ్వరుని ఇట్లడిగెను. మహాత్మా, సృష్టి స్థితి కారకులు ఏ విధముగా మోహ విముక్తులైరి సనాతనుడైన శంభుని అనుగ్రహం వారిపై ఎట్లు వర్షించినది. పరమ కుతూహలంతో ఇట్లడుగుచున్న మార్కండేయుని చూసి నందీశ్వరుడు ఇట్లనెను. ఓ మహాశివ భక్త మార్కండేయ, ఆ కథ అంతయు ప్రేమతో నీకు తెలుపుదను, సావధానుడవి వినుము. అట్ల లోకోపద్రవంగా కలహించుచున్న ఆ విరించి విష్ణువుల మధ్య రోదసీ కుహరమునంతయు నింపుచు ఒక మహాజ్యోతిస్తంభం ఆవిర్భవించెను. ఇట్లు హఠాత్తుగా ఆవిర్భవించిన ఆ జ్యోతి వలన అంతరిక్షం అంతర్హితమైనట్లా అయ్యెను. విశ్వమంతయు వెలవెలబోయెను, దిక్కులెచటికో విసిరివేయబడెను. ఆ జ్యోతి యొక్క జ్వాలలచే సముద్రములు సోషిలినట్లయ్యెను. తరంగములన్నయూ అణిగిపోయి సాగరములన్నయూ స్తంభించినవి. గ్రహతారకలు కాంతిని కోల్పోయినవి. నక్షత్రములు ఆ తేజస్సు నుండి వెలువడుచున్న నిప్పురవ్వల వలె తోచెను. తేజస్సు ప్రతిఫలనమున పర్వతములన్నయూ సూర్యుల వలె వెలగసాగినవి. సముద్రంలో పద్మరాగ మణిమయములయట్లు కనిపించెను. భూదేవి భ్రూమధ్యమున కుంకుమ బిందువును దాల్చినట్టు శోభించెను. దిక్కులు సింధూరారగ రంజితములయ్యెను. ఒక్కమారు అనంతమైన పద్మములు వికసించినట్లు నదులన్నీ పద్మకాంతులినెను. ఆకాశమెర్రవారెను. బ్రహ్మాండ కర్పూరం శివుని హస్తమందలి కపాలం వలె తేజోస్తంభపు అరుణరాగంతో నిండిపోయెను. స్థావర జంగమాదులన్నయూ రక్తవర్ణంతో దీపించెను. ఈ అద్భుత విచిత్ర తేజోలింగమును చూసి చతుర్భుజులు విస్మితులై తమలో తామిట్లు వితర్కించుకొనిరి. ఇది ఏమి తేజము? ఇది అతి అద్భుతమై ద్వాదశాదిత్యులు ఒక్కమారు ఉద్భవించినట్లున్నది. మేఘ సంఘర్షణను ఉద్భవించి ఆదిత్యులందరూ కలిసి భూమి ఆకాశములను ఆవరించినట్లు పరమాద్భుతంగా ఉన్నది. ఇది కల్పాంతమా ఏమి? కన్నులు మిరిముట్లు గలుపుచున్నది ఈ దుస్సహ తేజము. భూమండలమును మోయి శేషుని ఫణ మండల మాణిక్య కాంతులు ఒక్కచోటనే ప్రోగుపడినట్లున్నవి. ఇది ఇట్లు సమస్త భూతజాలమును ఆక్రమించినను అగ్నివలే తీవ్రంగా తప్పించుటలేదు, కనోష్ణముగా మాత్రముగే ఉన్నది. దీని కాంతిచే మా దేహములు కూడా అరుణవర్ణం దాల్చినవి. ఇది ఎచ్చటి నుండి ఉద్భవించినది? దీనికి ఉపాదాన కారణమేయది? దేని శక్తితో ఇది ఇట్లా ప్రజ్వలించుచున్నది? దీని మూలం పాతాళంలో ఎంత లోతున ఉన్నదో, దీని శిరోభాగం ఆకాశ వీధిలో ఎంత ఎత్తున ఉన్నదో ఇట్లా వితర్కించుకున్న హరి బ్రహ్మలు ఆ తేజోమూలమునొకరును శిరోభాగమునొకరును కనిపెట్టవలనని నిశ్చయించుకొనిరి. సృష్టికర్తనని మహాగర్వపూరితుడై ఉన్న బ్రహ్మను చూసి గోవిందుడు ఇట్లనెను. పుత్ర హిరణ్యగర్భ, ఈ తేజస్సును చూడ, ఇది నిజంగా మన ఇద్దరికి పరీక్షార్థం ఉద్భవించినట్లున్నది. అంతే కనరాని దీని మూలమును అంతమును ఒకరే ఎరుగుట అసాధ్యం. మనం దీని మూలము ఒకరు అంతమొకరు ఎరుగ ప్రయత్నించదము. ఎవరు ముందుగా విజయం నందుదురో వారే జగదీశ్వరులని అంగీకరింతము. బ్రహ్మయు ఈ సూచనకి అంగీకరించెను. ఈ విధంగా స్పర్ధ చేత విరించి విష్ణువులు తేజో మూలాగ్రములని అన్వేషించ పూనుకొనిరి. తదుపరి కథను నందికేశ్వరుడు ఇట్లిరిగించెను. ఆకాశ గమనశక్తి వలన బ్రహ్మ హంసరూపం దాల్చి వినువీధికి ఎగిసినాడు. వరాహరూపధరుడై విష్ణుమూర్తి మూలాన్వేషణకు ఉద్యుక్తుడైనాడు. రోమములు నిక్కబొడుచుకొని హరి ముట్టెతో భూమిని తొలవసాగినాడు. వరాహ సహజమైన ఘర్ఘర ధ్వనితో భూమిలోనికి చొచ్చుకొని పోవుచున్న నారాయణుడు తేజస్తంభమునకు నమస్కరించుచున్నట్లు వంగి పాతాళయాత్ర ప్రారంభించినాడు. కానీ అతడెంత దూరం జరిగినను ఇంకా తేజస్తంభం మూలపు జాడయే కనిపించదాయను. ఆ తేజం నుండే జనించినట్లు భూ వివరం నుండి శేషుడు మొదలైన నాగులు సర్పములు కనిపించసాగిరి. హేమాద్రికి మూలమే నిలిచినట్లున్న ఆదికూర్మమును ధరించినాడు హరి. మదము స్రవించు కుంభములతో దిగ్గజములు భూదేవికి ఆధారముగా ఉండటను గాంచినాడు అచ్యుతుడు. కేశవుడు మధురాక్షస శత్రువైన మహామండూకమును కూడా చూచినాడు. అధోక్షజుడు అఖండ భూమండలానికి ఆధారం ఈ శేషునికి మహాకూర్మమునకు కూడా శాసకమైన శక్తిని కనుగొన్నాడు. అతల వితల సుతల నితల తలాతల ప్రతల మహాతలములన్నింటినీ లక్ష్మీధవుడు శోధించి వేసినాడు. అతడు సప్తపాతాళములను తొలచి చూచినాడు. బలి దైత్యుడు నివాసమై మహాభోగ సమన్వితమైన భోగవతీపురం నారాయణుడు అత్యాశ్చర్యంతో గాంచి చకితుడైనాడు. అచట గల ఇతర దైత్యుల నివాసములను కూడా కుతూహలంతో వీక్షించినాడు. ఇది చూచితిని అది చూచితిని అనుకొనుచు మోహపరవశుడై మాధవుడు లోతులకు తవ్వుకొనుచూ పోయినాడు.
ఎంత లోతుకు పోయినను సాగరం చేరినను తేజస్తంభం అట్లే వెలుగులు చిమ్ముచూనే ఉన్నది. భూమి అనావశ్యముగా తవ్వబడినది. సముద్రములు కల్లోలం చెందినవి. 1000 సంవత్సరములు ఈ విధంగా హరి భూమిని తవ్వుచూనే ఉన్నను తేజోమూలమునతడు తెలియలేకపోయినాడు. ముట్ట విరిగి కోరలు విరిగి అలసి సొలసి ధైర్యం సన్నగిల్లి తేజోమూలాన్వేషణ కుత్సుకి ఉత్సాహం నశించి ప్రతిజ్ఞాభంగమైనప్పటికీ భూమిపైకి పోవలనను అనుకున్నాడు. మహావరాహరూపి అయిన విష్ణువు సరోజాక్షునికి విపరీతమైన అలసట వలన కాలం ముందుకు సాగలేదు. పాతాళ లోకంలో ఉన్న అతనికి శ్రమ వలన కనులు కనిపించటలేదు. తుదకు ఏ తేజస్తంభపు మూలంను అన్వేషించుతున్నాడో ఆ తేజోస్తంభపు వెలుగే అతనికి దారిచూపు దీపమైనది. ఎంతో కష్టంతో పైకి లేవబోయిన గోవిందునకు శ్రమ వలన కలిగిన స్వేదమే ఒక సముద్రమయ్యను. అచటి నుండి పైకి పోవుటకు తేజస్తంభమే తన్ను ఉద్ధరించి త్రాడై మహావరాహరూపుడైన విష్ణువు అతి కష్టంతో భూమిపైకి చేరుకున్నాడు. నేను తేజోమూలమును కనుగొనలేకపోయినట్లే బ్రహ్మ కూడా శిరోభాగమును కనుగొనలేకపోయి ఉండవచ్చును. ఆ మహాతేజం మొదట మాకెచ్చట దర్శనమిచ్చెనో అచటికే పోయి ఆ తేజంనే శరణు పొందెదనుగాక. ఆ పరమశివుడే విశ్వేశ్వరుడన్న మాట మరిచి ఈ విధమైన చిక్కున పడితిని అని వితర్కించుకుని సరోరుహాక్షుడు దర్పమడిగి వినీతుడై తమకు తేజస్తంభం దర్శనమిచ్చిన చోటకే మరలెను. మార్కండేయునితో నందికేశ్వరుడు ఇట్లనెను. ఆ విధమున హంసరూపుడైన పద్మసంభవుడు తేజస్తంభపు శిరోభాగమును దర్శింపబోని ఊర్ధ్వంగా బయలుదేరినాడు. తీవ్రమైన ఆ రెక్కల వేగమునకు సర్వ ప్రతిబంధకములు విచ్చుకొని పోయినవి. భూమి ఒక చిన్న కణం వలె భాషించినది. క్రమంగా ఆ హంసం చంద్రమండలం దాటి మేఘమండలం అతిక్రమించి పైకి ఎగిసిపోసాగినది. ఇది అంతటా విమానపథమున సాగినది. తదుపరి ఆ మరాళము ఊర్ధ్వచారి అయి సిద్ధచారణ పదమును దాటిపోయినది. వాయువుకు మనసుకు జపము వేగము బహుసూక్ష్మం కదా. అట్లు బ్రహ్మ హంసరూపంతో వాయువుకు మనస్సుకు జవము వేగము బహుసూక్ష్మము కదా. అట్లు బ్రహ్మ హంసరూపంతో మనోవేగంతో ఎంతగా ఎగిసినను తేజస్తంభపు శిరను కానరాలేదు. ఆ తేజం ఇంకను పైకి వ్యాపించియే ఉన్నది. హంస యొక్క పక్షములు అలిసిపోయినవి, కానీ అది పట్టువదలక పైకి ఎగురుచూనే ఉండెను. తుదకు మరుతుల పదం దాటిన పిదప ఆ హంసరూపుడైన బ్రహ్మకు విస్మయం కలిగినది. తేజం చూసినచో బ్రహ్మాండ కటాహము బద్దలు కొట్టుకుని అంతటను వ్యాపించియే ఉన్నది. విరించి ఎంత ఎంత ఎత్తునకు పోయినాడో అంతకంత దూరమును తేజం వ్యాపించియే ఉండట చూచి అతడు తనలో తాను ఇట్లు వితర్కించుకొనసాగెను. నేను తేజశిరమును చూడక హరి ఎదుట ఎట్లు నిలుతునో, హరిని గెలిచి నా ఔన్నత్యం నిరూపించుకొనకపోయిన నా ప్రాణములుండిన ఏమి ఊడిననేమి, నాకిప్పుడు ఏది గతి? నాకేదైనా ఉపాయం దొరికిన మేలు కదా. ఎవరైనా నాకు సహాయం చేసి విష్ణు ఎదుట నా ఘనతను చాటరా. సూటిగా న్యాయంగా శత్రువులను గెలవలేని వారికి మోసమే శరణ్యం కదా. మహాత్ములకు అభిమానమే ధనము కదా అని ఇట్లు యోచించుచు ఖిన్నుడయ్యున్న విధాత ఎదుట ఆకాశంలో చిన్న చందమామ వంటి ఒక వెలుగురేఖ కనిపించింది. ఇదేమి వస్తువు? ఇది ఇచ్చటికి ఎట్లు వచ్చినది అని వింతపడుచున్న బ్రహ్మకు క్రమంగా దాని సువాసనే అది ఒక మొగలి రేఖని తెలిసింది. వెంటనే బ్రహ్మ ఆ కేతకీ పుష్పమును చేతితో పట్టుకున్నాడు. నన్నేలనయ్యా పట్టినావు? నేను శతసహస్రవత్సరముల నుండి భూమిపై విశ్రమించదమని కిందకు పోవుచునే ఉన్నాను. నన్ను వదులుము అని మొగలిరేఖ తన్ని వేడుకొనెను అని చెప్పి నందికేశ్వరుడు ఇంకనూ ఇట్లన్నాడు. ఆ విధంగా పలుకుచున్న మొగలిరేఖను చూసి బ్రహ్మ తన ఆత్మలో ఇట్లు తర్కించుకొనసాగెను. ప్రతిజ్ఞను చెల్లించుకొనలేనివాడు నీచత్వంనే పొందను. రోదసి అంతయు నిండిపోయిన ఈ మహా తేజస్సేడ అలసి పక్షములు విరుగు స్థితిలో ఉన్న నేనేడ? ఈ పరీక్షలో నేను పరాజయం పొంది తిని. నా కన్నులు తిరిగిపోవచున్నవి, అంధకారం ఆవరించుచున్నది, సర్వాంగములు శిథిలమై నేలపై కూలిపోవుచున్నాను. నా ప్రాణములు కడబట్టినవి, అహంకారం ఒడిగినది. ముకుందునితో నా శత్రుత్వము నశింపనిమ్ము. ఈ తేజోరాశి ఔన్నత్యం తెలుసుకున్న నా వశం కాదు. ఇది నాకు కానీ నారాయణునికి కానీ సురాసురులకు కానీ అంతుపట్టినది కాదు. నాకింక పైకెగురు శక్తి నశించినది అని నిశ్చయించుకుని బ్రహ్మ ఆ మొగలిరేఖను చూసి అది ఎవరు ఎచ్చటి నుండి వచ్చుచున్నదని అడిగినాడు. ఆ కేతకి అంత ఇట్లన్నది. నేను కేతకిని, శివాజ్ఞచే చిరకాలం ఈ శంభుని శిరస్సునందు చైతన్యవంతురాలనై ఉంటని భూలోకమును చూడదలిచి బయలుదేరినాను. దాని మాటలు విని బ్రహ్మ ఈ తేజస్తంభ శిఖరం ఇంకనూ ఎంత ఎత్తున ఉన్నదని అడిగాను. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.